కర్నూలు అసెంబ్లీ స్థానానికి వైసీపీ టికెట్ వార్ తారాస్థాయికి చేరింది. గత కొద్ది రోజుల నుంచి టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఎస్వి మోహన్ రెడ్డికే అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కర్నూలులో అత్యవసర సమావేశమయ్యారు. పార్టీకి, కర్నూలు ప్రజలకు ఎనలేని సేవలు చేస్తున్న ఎస్వి ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. అందరికి నమస్కారము. 2010 నుంచి వైఎస్ఆర్ జెండా మోసినాలము, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలము. ఆ రోజు నుంచి కార్యకర్తలకి అండగా ఉంటూ ఎస్వి మోహన్ రెడ్డి అన్న మాకు అంతగా అండగా ఉండి బ్యాక్గ్రౌండ్ నడిపించి అన్న ముందరకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేసి 2014లో సామాన్య కార్యకర్తలను ఒక లీడర్గా ఎదిగించి ఈరోజు అందరికీ కుల మత భేదం లేకుండా అందరికీ ఒక లీడర్గా ఎదిగించినారు. 2014లో మేము కొండరెడ్డి బ్రిడ్జి మీద జెండా ఎగరేసినాము. అలాగే 2019లో కూడా మేము సపోర్ట్ చేసి జగనన్నకు సపోర్ట్ చేసి జగనన్న మాట కాదనకుండా, ఎస్వి మోహన్ రెడ్డి నాకు మాట కాదనకుండా అందరు కార్యకర్తలు కష్టపడి పనిచేసి 2019లో కూడా మేము జెండా ఎగరేసినాము కొండరెడ్డి బ్రిడ్జి మీద. ఈసారి అదే విధంగా అదే కష్టంతో 2024లో ఎస్వి మోహన్ రెడ్డి అన్నకి టికెట్ ఇచ్చిన అంటే అదే విధంగా 2024లో కూడా మేము జెండా ఎగరేస్తామని గర్వంగా చెప్తున్నాము. దయచేసి జగనన్నకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎస్వి ఫ్యామిలీకి విజయ మనోహరకి టికెట్ ఇస్తే దిగ్విజయంగా 10,000 పైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ధైర్యంగా చెప్తున్నాము. న్యాయం చేయలేదు, ఎస్ మోహన్ రెడ్డి అన్న సీట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం, లేదంటే ఎస్వి విజయమ్మకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అన్ని కులాలకు సమానంగా చూసేవాళ్ళు వాళ్ళు ఒక్కటే. మనం అర్ధరాత్రి పైన పలికే వాళ్ళు ఎస్ మోహన్ రెడ్డి కుటుంబం తప్ప ఏ నాయకుడు పలకడు. ఇంతకు మాకందరికి న్యాయం చేసే ఎత్తుకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి అన్న గారికి. కర్నూలు వైసీపీలో టెన్షన్ పై పూర్తి వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. సుమిత్ర, కర్నూలు వైసీపీ టికెట్ పైన కొంతకాలం నుంచి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గాల మధ్య కూడా నువ్వా నేనా అన్నట్టుగా రచ్చ జరుగుతోంది. అయితే వైసీపీ పెద్దలను కూడా కలిసేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు. రీసెంట్ గా జరిగినటువంటి సామాజిక బస్సు యాత్ర కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను గెలిపించాలని కూడా కొంతమంది, ఏదైతే మంత్రి గుమ్మనూరు జరైతేనే మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా చెప్పడంతో ఈ విభేదాలు మరింతగా తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే మళ్ళీ అత్యవసర సమావేశంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి సంబంధించిన వర్గీయులంతా కూడా కర్నూలులో సమావేశమయ్యారు. తమ నాయకుడికే టికెట్ ఇవ్వాలి, లేకపోతే పరిస్థితి వేరే రకంగా ఉంటాయని కూడా ఒక హెచ్చరింపు ధోరణిలో వాళ్ళు ఏదైతే వైసీపీ అధిష్టానానికి కూడా తెలియడం జరిగింది. మరోవైపు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా మైనార్టీ కోడ్ కింద తనకే టికెట్ ఇవ్వాలని కూడా వైసీపీ అధిష్టానాన్ని కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆశావాళ్ళు కూడా మరి వీరిద్దరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. అయితే వీరికే ప్రధానంగా వైసీపీ అధిష్టానం కూడా పరిశీలిస్తుంది. అయితే మైనార్టీ కింద ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కింద కూడా ఏదైతే 2019 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా మైనార్టీలకు ఆయన చేసింది ఏమి లేదు, మైనార్టీలకు తీరని ద్రోహం చేశారని కూడా మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి సంబంధించిన మైనార్టీ వర్గీయులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఎస్వి కుటుంబానికే ఎస్వి మోహన్ రెడ్డి గాని, లేకుంటే ఆయన సతీమణి కేడీసీసీ చైర్మన్ విజయ మనోహరికి కూడా ఇద్దరిట్లో ఎవరికొవరికి టికెట్ ఇవ్వాలి, లేకపోతే ఈ వచ్చే ఎన్నికల్లో తమ ప్రతాపం ఏంటో చూపిస్తామని కూడా ఏదైతే అధిష్టానికని కూడా అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే వచ్చే విడతలో కర్నూలు అసెంబ్లీ టికెట్ సంబంధించినటువంటి ఒక ప్రకటన వస్తుందనేది తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి అదేవిధంగా మరికొంతమంది సపోర్ట్ తో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎస్వి మోహన్ రెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరికొంతమంది సపోర్ట్ తో ఆయన టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా అత్యవసర సమావేశం అయ్యి రంగనాయకుడికే టికెట్ ఇవ్వాలని కూడా పట్టుబడడంతో కూడా ఒకవైపు అధిష్టానాన్ని కూడా అల్టిమేటం జరగడం తీవ్ర చర్చనీయాంశం ఇది. మరి వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి.